హాయ్ బ్రో. హాయ్ బ్రో బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది? బిగ్ బాస్ అంటే ఇంత ముందు చూస్తుండే బ్రో, కొంచెం ఇంత ముందు షో అయినా దాని మొత్తం దాని ఎట్లా అంటే వాటిని ఏమంటారు, వాటి కంటెంట్స్ అయినా దానికి సంబంధించిన కంటెంట్ అయినా లేదంటే దాంట్లో ఉండే టార్గెట్స్ అయినా ఇలాంటివి ఏవైనా కొంచెం చూడడానికి ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుండే. కాకపోతే కంటెస్టెంట్స్ మారుతున్న కొద్దీ దాంట్లో చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఏమైంది మరి? కొత్త అంటే 9 మంది సెలబ్రిటీలు, కామన్ మ్యాన్స్ కూడా 6 ఉన్నారు కదా, మంచిగా అనిపిస్తుందా? అంత లేదు బ్రో, అంత ఇంట్రెస్ట్ లేదు దాంట్లో. ఎందుకంటే గేమ్ అనేది గేమ్ లెక్క ఆడాలి, గేమ్ ఎవరికి ఆడరాదు అనిపిస్తుంది దీంట్లో ఇప్పుడు వచ్చిన కంటెంట్స్ కి. అంతేనా? నాగార్జున గారి బిగ్ బాస్ సెటప్ ఎలా ఉంది? హౌస్ సెటప్ హౌస్ బాగుంది బ్రో, ఇంత ముందు కంటే ఇప్పటికి హౌస్ మంచిగానే ఉంది. ఇంత ముందుతో చూసుకున్న దానికంటే ఇప్పుడు మంచిగానే ఉంది. ఇప్పుడు బిగ్ బాస్ లో 2 ఇల్లులు పెట్టారు కదా, ఒక టెనెంట్స్ అని చెప్పేసి ఒకటి ఓనర్స్ అని చెప్పేసి, ఇది వర్కౌట్ అవుతుంది అంటారు? ఇప్పుడు టెనెంట్స్ ఓనర్స్ అంటే అందరు ప్లేయర్సే కన్నా, దాంట్లో ఇప్పుడు టెనెంట్స్ ఎవరు ఓనర్స్ ఎవరు అనుకోవాలి? ఇప్పుడు సెలబ్రిటీస్ వచ్చేసి టెనెంట్స్, కామన్ మ్యాన్ అందరు వచ్చేసి ఓనర్స్. అక్కడనే డిస్క్రిమినేషన్ ఎదురైతుంది కదా అక్కడ. కంటెంట్స్ సెలబ్రిటీస్ ని టెనెంట్స్ గా చేసుకొని ఓనర్స్ ని ఇట్లా మరి వాళ్ళందరూ కొట్టుకుంటేనే బిగ్ బాస్ అందరూ చూసేది, అందుకేనేమో. కొట్టుకోవడం కోసం అట్లా బిగ్ బాస్ పెట్టినప్పుడు బయటనే కొట్టుకోవచ్చు కదా, సపరేట్ దానికోసం ఇల్లు పెట్టుకొని కంటెస్టెంట్స్ పెట్టుకొని ఇట్లా కొట్టుకుంటే ఫేమస్ అవుతారు కానీ మరి అంత. సో ఇప్పుడు కామనర్స్ వచ్చారు కదా, వాళ్ళు ఎవరు బాగా ఆడతారు? మాస్క్ మ్యానా లేకపోతే మన జవాన్ కూడా వచ్చారు? నేను మాస్క్ మ్యాన్ అయితే కొంచెం ఎంటర్టైన్ గా అనిపించింది బ్రో, మిగతా వాళ్ళని అంతగానో అనిపించలేదు నాకు, అందుకే. సో మొత్తానికి బిగ్ బాస్ వల్ల ఈసారి యూజ్ ఉంటది, ఎంటర్టైనింగ్ ఉంటది అనుకుంటున్నారా, ఉండదు అనుకుంటున్నారా? చూద్దాం బ్రో, నాకైతే ఫస్ట్ ఎపిసోడే అంత నచ్చలేదు, అంటే ఇక దాని తర్వాత ఏమైతే చూడాలి, ఫోన్ చూడాలి. చూద్దాం. కామెడీ జనరేట్ చేయాలంటే ఫస్ట్ రావాలి కదా బ్రో అందరికి కామెడీ అనేది. చెప్పలేము ఇంకా అది మనం, అంటే పోతున్న కొద్ది ఒకటే ఎపిసోడ్ కదా అయిపోయింది, పోతున్న కొద్ది. ఫైనల్ అంటే అది నాగార్జున గారికి తెలవాలి సార్, నాగార్జున గారికి. అన్నా కంటెంట్ లేదన్నా మేము